హలో హాయ్ ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రిమూవల్. అపోజిషన్ ఇండియా బ్లాక్ మెంబర్స్ అందరూ మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంతు చూస్తాం, ఆయన పోస్ట్ నుంచి తీసే విధంగా మేము యాక్షన్ తీసుకుంటామనేసి గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? మన ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఈయన ఇంతకుముందు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి మినిస్ట్రీలో జమ్మూ అండ్ కాశ్మీర్ డెస్క్లో పనిచేశారు. అప్పుడు ఆర్టికల్ 370 రిమూవల్ సమయంలో ఈయన ఒక ప్రధాన పాత్ర పోషించారు. తర్వాత ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా పొజిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎస్ఐఆర్, ఇది బీహార్కి చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఏ ఒక్క ఎలిజిబిలిటీ ఉన్న ఓటర్ కూడా ఓటు హక్కు కోల్పోవడానికి వీల్లేదు, మరియు కొత్తగా ఏ ఒక్క ఎలిజిబిలిటీ లేని ఓటరు ఓటు వేయడానికి వీల్లేదు అనే సిద్ధాంతంతో 2003లో ఓటర్ రివిజన్ జరిగింది. సేమ్ అదే టైంకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్స్ట్రా ఈ ఓటర్ రివిజన్ జరిగిన తర్వాత కొత్త ఓటర్స్ యాడ్ అయ్యారు కదా, వీళ్ళందరినీ ఇంకొకసారి వాళ్ళ ప్రూఫ్లు రీసబ్మిట్ చేయమని అడిగింది. కానీ మనం కూడా కొంచెం ఆలోచిస్తే ఎవరి దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉండవు. కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ చూపరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న పలంగా డాక్యుమెంట్స్ అడిగితే ఎవరు మాత్రం తీసుకొని రాగలుగుతారు? దీన్ని అడ్డుగా పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ దాదాపు 63 లక్షల మంది ఓటర్స్ని ఓటు హక్కు రిమూవ్ చేసింది. ఇక్కడి నుంచి గొడవంతా స్టార్ట్ అయింది. తర్వాత రీసెంట్గా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఒక ప్రెజెంటేషన్ చేశారు. అప్పుడు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ గారు అప్పటి నుంచి కొన్ని కాంట్రవర్షియల్ రీమార్క్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియా బ్లాక్ అంతా ఆయనకి అగైనెస్ట్గా మాట్లాడుతున్నారు. ఆయన్ని ఇంపీచ్మెంట్ చేయాలి అంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలి అంటే సేమ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా అయితే రిమూవ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటారు. బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ కావాలి, అంటే 2/3 ఆఫ్ మెజారిటీ, అంటే ఉన్న మెంబర్స్లో 2/3 మెజారిటీ ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈ మోషన్ పాస్ చేయాలంటే మినిమం 100 మెంబర్స్ సపోర్ట్ కావాలి. కానీ ప్రెజెంట్ ఇండియా బ్లాక్కి 100 మెంబర్స్ సపోర్ట్ ఉందా లేదా అనేది ఇంకా కరెక్ట్గా తెలియదు. కానీ వాళ్ళు మాకు నెంబర్స్ ఉన్నా లేకపోయినా సరే మేము ఒక సింబాలిక్ జెస్చర్గా ఈ ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేస్తున్న పనులని పబ్లిక్ ముందుకి తీసుకొని రావడానికి సింబాలిక్ జెస్చర్గా మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాము. ఆయన ఇంపీచ్మెంట్ మోషన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా మేము తీసుకుని వస్తాము అని వాళ్ళు చెప్తున్నారు.